నమస్కారం, వెల్కమ్ టు నేచురల్ సూపర్స్. మా ఫామ్ ఫ్లోరిడాలో ఉంది. అండ్ నిన్న ఈవినింగ్ మేము వైల్డ్ కాకరకాయలు హార్వెస్ట్ చేశాము. సో ఆ కాకరకాయలతో నేను పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కాకరకాయ ముక్కలు, ఇంగువ, వెల్లుల్లిపాయలు, నానబెట్టిన చింతపండు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ కారం, కొన్ని ఎండుమిరపకాయలు అండ్ ఉప్పు. ఆవాలు, మెంతులు, జీలకర్ర, నువ్వులు వేయించి పౌడర్ చేస్తున్నాను. ఈ పౌడర్ని నేను మన కాకరకాయ పచ్చడిలో యాడ్ చేస్తాను. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, కారము, ఉప్పు గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ను కూడా మనము కాకరకాయ పచ్చడికి యాడ్ చేసుకోవాలి. నానబెట్టిన చింతపండును కూడా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని మనం కాకరకాయ చట్నీకి యాడ్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టాలి. చట్నీ కోసం పోపు తయారు చేసుకోవాలి. అందుకు కొంచెం ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి పోపు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. చల్లారిన పోపుని చట్నీలో యాడ్ చేయాలి. ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని, కారం పేస్ట్ని, చింతపండు పేస్ట్ని వేసుకొని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత చల్లారిన పోపును కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలి. కాకరకాయ పచ్చడి రెడీ.